హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. నేను ఇప్పుడు సుందరకాండంలో వాక్యాలు ఇచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి ఇప్పుడు మీకు చెప్తాను. మరి సుందరకాండాన్ని ఎలా గుర్తుపడతారంటే మైనాకుడు, తర్వాత దివ్య చూడామణి, సురస నాగమాత, సింహిక రాక్షసి, లంకిని, ఇవన్నీ అశోకవనము, హనుమంతుడు ఆత్మహత్య యత్నం చేయడము, సీతమ్మ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడము, త్రిజట స్వప్నము, మధువనము, దధిముఖుడు, మహేంద్రగిరి పర్వతము, ఇలా సముద్రంలో హనుమంతుడు తోకను చల్లార్చుకోవడము, హనుమంతుడు లంకను దహించడము, ఇవన్నీ లంకా దహనం వచ్చినా కూడా మీరు సుందరకాండనే రాయాలి. సీతమ్మను దర్శించడము, తర్వాత సీత క్షేమ వార్త తెలపడము, తర్వాత సీత అన్వేషణ వృత్తాంతము, ఇవన్నీ కూడా సుందరకాండకే వస్తాయి. సులభంగా ఉంటుంది సుందరకాండ, చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు. హనుమంతుడు సీత అన్వేషణ కోసం వెళ్తున్నప్పుడు అతనికి ఎవరెవరు తారసపడినాడు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. మనకు సురస నాగమాత, సింహిక రాక్షసి, లంకిని, ఇవన్నీ వస్తాయి. తర్వాత హనుమంతుడు రుద్ర ఇంద్రయమ వాయువులని పూజించడము, ఇవన్నీ రాయండి. తర్వాత మహేంద్రగిరి పర్వతము, అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇంతకు మనకు పరీక్షలో ఎలాంటి వాక్యాలు ఇస్తారు అనేది మనం చెప్పుకుందాము. ఏమని అడగొచ్చు? సముద్రంపై సాగిపోతున్నటువంటి హనుమంతుని చూసి సాగరుడు పడినాడు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు? సుందరకాండ అని రాయాలి. ఎందుకు? హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తున్నాడు కదా, అప్పుడు హనుమంతుడికి సాగరుడు సహాయపడతాడు. అది వస్తే సుందరకాండ అని రాయండి. తర్వాత అకస్మాత్తుగా పైకి లేచినటువంటి మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి. నేను మొదట్లోనే చెప్పాను, మైనాకుడు అనే పదం వినిపిస్తే మీరు సుందరకాండ అని రాయాలి. సింహిక అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసింది. ఇందాక చెప్పాను కదా, సింహిక అని వచ్చిన, మైనాకుడు వచ్చిన, తర్వాత లంకిని, సురస నాగమాత, ఇవన్నీ చెప్పాను కదా. కాబట్టి ఈ వాక్యంలో మీరు దేన్ని గుర్తుపెడతారు? సింహిక అనేటువంటి రాక్షసి పేరు కనపడగానే మీరు సుందరకాండ అని రాయాలి. సింహిక సుందర సాస అలా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. లంకకు చేరడం, హనుమంతుడు లంకకు చేరడం అనేది సుందరకాండ అన్నమాట. త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి లంకకు చేరాడు హనుమంతుడు అనిస్తే సుందరకాండ అని రాయండి. తర్వాత 100 యోజనాలు ప్రయాణించిన అణుమాత్రమైన అలసిపోలేదు. హనుమంతుడు సీత జాడ కోసం సముద్రాన్ని లంఘించి అన్వేషిస్తున్నాడు. మళ్ళీ అలా తిరుగుతున్నా కానీ అతనికి అలసట అనేది కలగలేదన్నమాట. 100 యోజనాలు ప్రయాణించిన అణువంతైన అలసిపోలేదు అనిస్తే మీరు సుందరకాండ అని రాయండి. తర్వాత హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక దెబ్బ వేశాడు. లంకిని వచ్చిందంటే సుందరకాండ. ఎందరో స్త్రీలు చెల్లా చెదురుగా పడుకుని నిద్రపోవడం చూశాడు. సీతను అన్వేషిస్తూ ఉన్నాడు కదా, అలా అన్వేషించేటప్పుడు ఆ యొక్క లంక నగరంలో ఎంతోమంది స్త్రీలు చెల్లా చెదురుగా పడుకొని ఉంటారనమాట, అందమైన స్త్రీలు. అది వచ్చినా కూడా, స్త్రీలు వచ్చినా కూడా మీరు ఏం రాస్తారు? సుందరకాండ అని రాయండి. తర్వాత ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. సీతమ్మ జాడ వెతుకుతూ ఉన్నాడు, కనిపించలేదు, ఆమె మరణించిందేమో అని సందేహపడ్డాడు అని వస్తే సుందరకాండ అని రాయండి. తర్వాత ఇంకేమని అడగొచ్చు? అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు. అశోకవనం అనే పేరు వస్తేనే మీకు సుందరకాండ గుర్తు రావాలి. తర్వాత ఎత్తైన శింషుపా వృక్షం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు అశోకవనంలో ఆమె సీతమ్మ ఉండే వృక్షం పేరేది? శింషుపా వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు అని వచ్చిందనుకోండి, సుందరకాండ అని రాయాలి. అర్థమైందా? ఎత్తైన శింషుపా వృక్షాన్ని ఎక్కాడు, దాని కింద
మలిన వస్త్రాలు కట్టుకొని ఒక స్త్రీని చూశాడు అంటే సుందరకాండ అని రాయాలి. తర్వాత ఇంకేమని అడగొచ్చు అంటే ఇంకా సీతాదేవిని చూడగానే హనుమంతుని యొక్క కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. అశ్రువులు అంటే మీ కన్నీరు కదా, మరి ఆనందంతో కూడా అశ్రువులు జారాయి అన్నమాట. ఎవరికి? హనుమంతునికి. ఎవరిని చూడగానే? సీతాదేవిని చూడగానే. ఇది వచ్చినా కూడా మీరు సుందరకాండ అని రాయండి. తర్వాత 1000 హంసలతో కూడినటువంటి పల్లకి మీద లక్ష్మణునితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను. సీత ఇక్కడ సీత కాదు, త్రిజట స్వప్నం అంటారు కదా, కలగంటుంది. ఆ స్వప్నంలో మనకు 1000 హంసలతో కూడినటువంటి పల్లకి మీద లక్ష్మణ్తో శ్రీరాముడు కూర్చున్నట్లు కల వస్తుంది మాకు. కాబట్టి ఇది వచ్చినా మీరు సుందరకాండ అని రాయండి. త్రిజట యొక్క స్వప్నంలో ఇంకా చాలా వస్తాయి. నల్లని ఇది ఏమంటారు, రావణుడి నేల మీద పడి ఉండడము, తర్వాత నూనె పూసిన శరీరంతో రావణుడు కింద పడడము, నల్లని శరీరం అంతా బురద పూసుకొని ఉండడం, ఇవన్నీ వస్తాయి కదా కళలు, అవన్నీ రాయచ్చు. ఇంకోటి వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటె మీద కుంభకర్ణుడు ఉన్నాడు అని కూర్చొని వస్తున్నారు అని కదా, అది వచ్చినా కూడా మీరు సుందరకాండ అని రాయండి. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభ శకునాలు తోచాయిని ముందే చెప్పాను. హనుమంతుడు కూడా ప్రాణత్యాగం చేసుకోవాలనుకుంటాడు, సీతమ్మ కూడా ప్రాణత్యాగం చేసుకోవాలనుకుంటుంది కదా. మరి ఇలా వచ్చినప్పుడు కూడా మీరు సుందరకాండాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభ శకునాలు తోచాయి అని వస్తే సుందరకాండ అని రాయండి. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు. హనుమంతుడు తను శ్రీరామదూత అని చెప్పుకున్నాడు అంటే సుందరకాండ అని రాయాలి. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకొని పోవడమే ఆయన స్థాయికి తగినదన్నది చెప్పిందనమాట. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. హనుమంతుడు సీతమ్మని తీసుకొని వెళ్తానంటాడు. అప్పుడు ఆమె వద్దు, శ్రీరాముడే వచ్చి తీసుకుపోవడమే తన స్థాయికి తగినదని చెప్తుంది కదా, అదనమాట. శ్రీరాముడు రావణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది అని వచ్చిందనుకోండి, సుందరకాండ అని రాయండి. తర్వాత తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. కాకాసురుని కథ వచ్చిన మీకు సుందరకాండనే గుర్తు రావాలి. తర్వాత కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికి ఇచ్చింది. దివ్య చూడామణి వచ్చినా కూడా సుందరకాండనే. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది. హనుమంతునికి ప్రధాన కార్యం అదే కదా, అది ముగిసిందని వచ్చినా కూడా సుందరకాండ అని రాయండి. అంటే సీతాదేవి దర్శనం, అది గుర్తుపెట్టుకోండి. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. అంతే కదా, హనుమంతుని తీసుకొని వెళ్తారు, అతన్ని చంపాలనుకుంటారు. అప్పుడు విభీషణుడు ఏమంటాడు? దూతను చంపడము భావ్యం కాదని విభీషణుడు చెప్తాడు. అది కూడా దూతను చంపడం భావ్యం కాదని వచ్చిందంటే సుందరకాండ అని రాయండి. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదీపమన్నాడు రావణుడు. తోకకు నిప్పు పెట్టడం వస్తే అది సుందరకాండ. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు, ఇది కూడా సుందరకాండనే. ఆకాశంలోకి ఎగరడం హనుమంతుడు వస్తే సుందరకాండ. విభీషణుని యొక్క భవనం తప్ప లంకనంతా నిప్పు పెట్టాడు, నిప్పు పెట్టడం వస్తే సుందరకాండ. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతుంటారు. హనుమంతుడు తోకను చల్లార్చుకోవడం వచ్చిందంటే అది సుందరకాండ. మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. మైనాకుడు వచ్చినాడంటే మీకు సుందరకాండ అని మొదట్లోనే చెప్పినాను కాబట్టి మీరు రాసేస్తారు. మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. మహేంద్రగిరి పర్వతం పేరు వచ్చిందంటే మీకు సుందరకాండ అని గుర్తు రావాలి. హనుమంతుడు